ఎస్, దేవుని నామానికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఎస్, సంగమా దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథం నుండి. ఆ తర్వాత ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎహెజ్కేల్ 33:7. ఎహెజ్కేలు గ్రంథము 33:7 నేను చదువుతాను. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక చేయవలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. తలలు వంచి కళ్ళు మూసుకొని, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవా, నీ వర్తమానము ద్వారా మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేసి మా హృదయాలను తెప్పరిలా చేయండి ప్రభా. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరకు చేసుకొని నీ శైలిలో, మీ స్థాయిలో నీ బిడలతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో చదవబడిన లేఖనంలో ఒక చక్కటి మాట మనం ధ్యానం చేశాం, అవునా? హల్లెలూయా. సో ఇక్కడ ఎహెజ్కేలుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇజ్రాయేలులకు, ఎహెజ్కేలు నిన్ను నేను ఇజ్రాయేలులకు ఎలా ఉంచాను అంటున్నాడండి? కావలివానిగా ఉంచాను. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏమిటయ్యానంటే వాచ్మెన్. ఏంటంట చెప్పండి? వాచ్మెన్, కావలివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నువ్వు ఎంత వారియరువైనా, అంటే నువ్వు ఎంత యుద్ధ వీరుడువైనా, ఎంత విజయవంతుడువైనా, నువ్వు యుద్ధము చేయకుండా విజయం సాధించలేవు కదండి. ఇప్పుడు నీకు ఒక విజయము కావాలి అని అంటే దానికి నువ్వేం చేయాలా? యుద్ధము చేయకుండా విజయము. చాలామంది ఏంటంటే, నాకు విజయం కావాలి విజయాన్ని ఆశిస్తారు, కానీ విజయమును సాధించాలంటే ఏం చేయాలా? యుద్ధము చేయాలి. హల్లెలూయా. మన విశ్వాసముతో పోరాడాలి. మన జీవితంలో కొన్నిసార్లు పడిపోవచ్చు, కొన్నిసార్లు లేవచ్చు. నేను పడిపోతున్నాను అని అలాగే పడిపోకుండా తిరిగి లేస్తాను అనే విశ్వాసముతో నీ పోరాటం చేసినప్పుడు నీ పోరాటంలో దేవుడు ఏం చేస్తాడు? విజయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నేను ఇంకా పడను, నేను విజయవంతముగా ముందుకు వెళతాను అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో పలుకుతావో, పడిపోతున్న నిన్ను నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి మరలా నిన్ను లేపి ఒక విజయవంతుడిగా నిన్ను నిలబెడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు విజయవంతుడు అవ్వాలంటే ఒకవేళ నీ తెలివో, నీ బలమో, లేకపోతే నేను బలవంతుడండి, నేను పోరాడుతున్నాను, నేను కష్టపడుతున్నానని కాక, నేను తెలివి లేకపోయినా, నేను బలహీనుడినైనా, లేకపోతే నాకు ఏమీ తెలియకపోయినా సరే దేవుని కృపయందు నేను ప్రయత్నము చేస్తాను, నా దేవుడు విజయం ఇస్తాడు అనే ఒక దృఢ సంకల్పమును కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ తెలివితో, నీ యొక్క శక్తితో జరగనివి నా ఆత్మ ద్వారా మీ జీవితంలో నేను జరిగిస్తాను అంటున్నాడు అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత బలం ఉన్నా, తెలివి ఉన్నా, లేకపోయినా నీ కష్టాన్ని ఆయన మాత్రం ఖచ్చితంగా వృధా చేయడు. కొంతమంది అంటారు, నువ్వు ప్రయత్నించి ఓడిపోతున్నావంటే నీకు తెలివి లేదురా, నీకు బలం లేదురా, నీకు సామర్థ్యం లేదురా, అందుకే నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు పడిపోతున్నావు అని మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది. కానీ మన తెలివి, మన బలము బట్టి కాదంట, మన యొక్క ప్రయాస ఉంటుంది చూశారు, మన ప్రయత్నం ఉంటుంది చూశారు, దానిని అంటే నువ్వు ఎంత ఆశతో ప్రయత్నం చేస్తున్నావో దాన్ని వృధా కానియడంట దేవుడు. అందుకే మన దేవుడు ఏ దేవుడు అండి? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. గెలవాలి, విజయవీరుడిగా అవ్వాలన్న ఆశ, ఒక సంకల్పం నీలో ఉంటే నీ బలము, నీ తెలివి కాదు, ఆయన నీ పక్షం నుండి పని చేయిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ మనం చదివబడిన లేఖనంలో ఎహెజ్కేలుతో ఏమంటున్నాడు? నేను ఏర్పాటు చేశాను. ఏ విధంగా? ఒక కావలివానిగా.
కదండి. నేను వాచ్మెన్గా ఏర్పాటు చేశాను అంటే, వాచ్మెన్గా ఏర్పాటు చేశాడంటే ఒక కోటకి వాచ్మెన్ కాదు, లేకపోతే ఒక ఆఫీస్కి వాచ్మెన్ కాదు, లేకపోతే ఒక కంపెనీ ముందు ఒక పెద్ద గేట్ ఉంటుంది దాని ముందు నిలబడే వాచ్మెన్ కాదంట. నిన్ను ఎలాంటి వాచ్మెన్గా ఏర్పాటు చేశాడంటే ఒక ఆత్మీయ వాచ్మెన్గా నిన్ను దేవుడు ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. ఇజ్రాయేలు దేశానికి, ఇజ్రాయేలు దేశం అనగా నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ఉంటున్న నీ సర్కిల్లో ఒక ఆత్మీయ వాచ్మెన్గా దేవుడు నిన్ను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈరోజు నువ్వు వ్యర్థంగా ఇక్కడికి రాలేదు. ఆయన దృఢమైన సంకల్పంలో ఉన్నావు కాబట్టి ఎంతో మంది వినాలి, ఎంతో మంది రావాలి. కానీ ప్రత్యేకంగా ఎందుకు ఈరోజు నిన్ను తీసుకొచ్చినాడంటే, నిన్ను నేను ఒట్టిగా సృష్టించలేదు, ఒక ప్రణాళిక లేకుండా నిన్ను సృష్టించలేదు, కానీ ఒక బలమైన ప్రణాళిక కలిగి ఉన్నాను. అదేంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న వారికి, నీ బంధువులకి, నీ కుటుంబస్తులకి నువ్వు ఒక ఆత్మీయ కావలివాడిగా నిన్ను నేను ఉంచి ఉన్నాను అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది, చదవండి ఒకసారి. యెషయా ప్రవచన గ్రంథము 21వ అధ్యాయము 11, 12 వచనాలు. నేను 12వ వచనం చదువుతాను. రాత్రి ఎంత వేలైనది కావలివాడా, రాత్రి ఎంత వేలైనది, 2 సార్లు అడుగుతున్నారు చూడండి. అని ఒకడు షెయూర్లో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఏం చెప్తున్నాడు సమాధానం చూడండి. ఉదయమగును రాత్రగును మీరు విచారింపగోరిని ఎడల విచారించిడి మరలారండి. హల్లెలూయా. ఇక్కడ కావలివాడిని అడుగుతున్నారు. ఎవరు? ఒక స్పిరిచువల్ వాచ్మెన్గా ఉన్న వ్యక్తిని మరొక వ్యక్తి అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు స్పిరిచువల్ వాచ్మెన్గా ఉన్న నిన్ను ప్రజలు అడుగునట్లుగా, దేవునికి స్తోత్రం, ఇక్కడ అడుగుతుంటే ఆ వాచ్మెన్ ఏం చెప్తున్నాడండి? కావలివాడు, ఉదయం అవుతుంది, కొన్నిసార్లు రాత్రి అవుతుంది. హల్లెలూయా. ఎప్పుడు అయితే వాడిని అడుగుతున్నాడు, ఎప్పుడు చీకట్టు పోయిద్ది? ఇప్పుడు ఏమన్నాడు? ఉదయం రాత్రి అవుతుంది అన్నాడు కదా. ఈ చీకటి ఎప్పుడు పోద్ది అంటే, అప్పుడు కావలివాడు అంటున్నాడు ఉదయము రాత్రి అగును. ఇప్పుడు పగలు ఉదయానికి దేనికి సాదృశ్యం అంటే, ఉదయము దీవెనకు, ఆశీర్వాదానికి, స్వస్థతకు, హెచ్చింపుకు, ఘనతకు, లాభకు, అలాగే ఈ లాభముకు గుర్తుగా ఉంది. రాత్రి దేనికి సాదృశ్యంగా ఉందంటే, నష్టముకు, శోధనకు, వేదనకు, భయంకరమైన ఆ యొక్క చీకటి, ఆ సమస్యలకు సాదృశ్యమైంది చీకటి. అయితే కావలివాడు ఏమంటున్నాడు? ఉదయమును రాత్రి. అంటే నీ జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదము, స్వస్థత, విడుదల మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఏముంటుంది? రాత్రి కూడా ఉంటుంది. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఇంత స్పిరిచువల్గా ఎదుగుతున్నాను, దేవుళ్ళో ఇంత బలంగా ముందుకెళ్తున్నాను, నాకే ఎందుకు వస్తున్నాయి కష్టాలు, నాకెందుకు వస్తున్నాయి బాధలు, ఇంత ప్రార్థన చేస్తుంటే నా బాధ తగ్గాలి కదా, కానీ ఏమాత్రం తగ్గట్లేదా అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఆ కావలివాడు ఏమంటున్నాడు? ఉదయం అవుతుంది, సమ్ టైమ్స్ రాత్రి అవుతుంది. అయితే పగలు అంటే ఆశీర్వాదము, స్వస్థతలో దేవుడు మనతో ఎలా ఉంటాడో, రాత్రి కూడా ఆయన మనతోటి ఉంటాడు. హల్లెలూయా. అంటే నీ చీకటి, నీ రోగము, నీ సమస్యల్లో కూడా యేసయ్య నీ పక్షమున అలాగే ఉంటాడు. ఒకవేళ సమ్ టైమ్స్ ఆయన మౌనంగా ఉండొచ్చు, మాట్లాడకపోయి ఉండొచ్చు, కానీ ఆయన నీ ప్రార్థన వినడం లేదని కాదు, నీ ప్రార్థన వింటున్నాడు, నీ వైపు చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. టీచర్ సంవత్సరం అంతా క్లాస్ చెప్తుందండి, ఎగ్జామ్ టైంలో ఖచ్చితంగా ఆమె క్లాస్ చెప్పిన ఆమె ఎగ్జామ్ టైంలో మాట్లాడుతుందా? మాట్లాడదు, జస్ట్ అలా చూస్తుంటుంది అంతే. అవునా కదా? అలాగని అక్కడ ఆమె లేదని కాదు, వాడికి రాకపోయినా సరే ట్రై చేయి, ప్రయత్నం చేయని చెబుతుంది కదండి. మన దేవుడు కూడా మన విశ్వాస పరీక్షల్లో మన దగ్గర లేడని కాదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, నేను ఇంత శోధన ఉంటే, నాకు ఇంత రోగం ఉంటే, నాకు ఇన్ని సమస్యలు ఉంటే దేవుడు లేడే నా పక్షమున, నన్ను చూడట్లేదని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఆయన నీ చీకటిలో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు పగటి వేళ ఆయన స్పర్శ అర్థం కాకపోయినా, అనగా పగటికి దేనికి సాదృశ్యం ఉందండి? ఆశీర్వాదము, దీవెన కదా. మరి ఆ దీవెన సమయంలో, ఆశీర్వాద సమయంలో ఆయన స్పర్శను ఎరగకపోవచ్చు, కానీ నీ చీకటి
చీకటి సమయాన ఖచ్చితంగా ఆయన స్పర్శను గుర్తెరుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశంలో నక్షత్రాలు పగలు రాత్రి అన్ని వేళలో ఉన్నాయి, కానీ ఎప్పుడు కనిపిస్తున్నాయి మనకి? రాత్రిపూట మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగని పగలు లేవని కాదు, ఉన్నాయి, కానీ ఆ వెలుగుకి నక్షత్రాలు కనిపించట్లేదు అంతే. రాత్రిపూట నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభు అంటున్నాడు, ఒకవేళ ఈ పగలు అంటే నువ్వు దీవించబడుతూ నువ్వు ఆశీర్వదించబడుతున్నప్పుడు ప్రజలకి నువ్వేంటో తెలియట్లేదేమో, నువ్వేంటో అర్థం కావట్లేదేమో, కానీ నీ చీకటి వేళ అనగా ఈ శోధన, ఈ రోగము, ఈ బాధలు నువ్వేంటో ప్రజలకు అర్థమయ్యేలాగా నేను నీ పట్ల కార్యము చేస్తాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. అంటే రాత్రిపూట నక్షత్రాలు కనిపించినట్లు నువ్వు ప్రజలకు కనిపించట్లేదా? ఇప్పుడు కొంతమంది సాక్ష్యం చెప్తా ఉంటారు, మా వాళ్ళకి నేను కనిపించట్లేదండి, నా యొక్క స్పర్శ లేకపోతే నన్ను వారు భరించలేకపోతున్నారు, నన్ను దేనికి పిలవట్లేదు, నన్ను వాళ్ళు గుర్తించట్లేదు. ఒకప్పుడు నా దగ్గర ఉన్నవారు, ఒకప్పుడు నా సొమ్ము తిన్నవాళ్ళు, ఒకప్పుడు నా దగ్గర బ్రతికిన వారు ఇప్పుడు నన్ను కేర్ చేయట్లేదండి. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఒకవేళ నీ పగటి సమయాన నీ దగ్గర ఉండి నీ రాత్రి సమయాన అందరూ నిన్ను విడిచిపెట్టిపోయి నిన్ను గుర్తుపట్టడం లేదేమో, నిన్ను దగ్గరికి రానివ్వట్లేదేమో, అయితే దేవుని స్పర్శ నిన్ను ఆవరించి నువ్వేంటో వారికి అర్థమయ్యేలాగా చెయ్యబోతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రాలు రాత్రి కనిపించినట్లుగా ఒక నక్షత్రం లాగా దేవుడు నిన్ను కూడా వెలిగింప చేయబోతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఒక్కొక్కసారి చీకటిని నేను తీసుకొచ్చి పెడతాడంటే నీ జీవితంలో నువ్వు నక్షత్రం లాగా ప్రజలకు కనిపించాలంటే ఈ చీకటి నీ జీవితంలో అవసరము. ఇప్పుడు నక్షత్రాలు కనిపించాలంటే రాత్రి కావాల్సిందే ఖచ్చితంగా కదండి. ఒక నక్షత్రం వల్లే ఒక స్పెషల్గా నువ్వు కనిపించాలంటే ఈ చీకటి సమయాల్లో ఎవరేంటో నీకు అర్థమవుతుంది. నిన్ను దేవుడు ఘనత కూడా అట్టే రీతిగా నువ్వు అన్ని తెలుసుకున్నప్పుడు, అన్నిట్లో నలిగినప్పుడు, అన్నిట్లో వత్తబడినప్పుడు ఖచ్చితంగా దేవుని కృప ఆశీర్వాదం నీ జీవితంలో స్థిరంగా నాటబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎస్తేరు లాగా నిన్ను వెలిగించాలని ఆయన చిత్తమై ఉన్నది. ఆ ఎస్తేరు ఏంటండి? అనేకులకి దారి చూపెడతా ఉంది కదండి. హల్లెలూయా. గుడారంలో ఉన్న అబ్రహాంను దేవుడు బయటికి రమ్మన్నాడు, అవునా? అబ్రహాము బయటికి రా, పైన చూడు అన్నాడు. పైన చూడంటే అయ్యా నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదండి. నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయి? చీకటి, సూర్యుడు వెలుగు లేదు, చంద్రుడు వెలుగు లేదు, చీకట్లో ఉన్న ఆ నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ఈ నక్షత్రం వలె నేను విస్తరింపజేస్తాను. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో బయటికి ఆ చీకటి నుంచి, ఆ చీకటి గుడారంలో ఉన్న అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో కూడా చెప్తుంది అదే. ఏ వెలుగు నీ జీవితంలో లేదేమో, కానీ దేవుడు అంటున్నాడు నిన్ను ప్రపంచానికి ఒక వెలుగుగా నేను మారుస్తాను. దేవునికి స్తోత్రం. అబ్రహాము జీవితంలో వెలుగు లేదండి, చీకటి గుడారంలో ఉంటున్నాడు. దేవుడు మాట పట్టుకొని వచ్చాడు, కానీ ఏ మేలు జరగలా, ఏ మేలు పొందుకోలా, అన్ని విడిచిపెట్టొచ్చాడు. కానీ ఒకరోజు ఆ చీకటి గుడారంలోంచి బయటకు పిలిచినాడు. ఈరోజు నా దేవుడు ఈ మాటలు వింటుండగా నువ్వు గనక నిజంగా విశ్వసిస్తే, ఇన్ని రోజులు అవుతుందని వేసారిపోకుండా విశ్వాసంతో నువ్వు దృఢంగా ఆయన బయటికి రమ్మన్నప్పుడు, పిలిచినప్పుడు నువ్వు రాగలిగితే, ఆయన కూడా అంటున్నాడు నిన్ను అబ్రహాముకి నేను వెలుగుగా ఎలా మార్చానో నీ జీవితాన్ని, నీ బ్రతుకును కూడా నేను వెలుగుగా మారుస్తాను. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారండి? ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కదండి. వాళ్ళకి ఏమంటారు చీకటి, వారి బ్రతుకంతా చీకటే, పగలు లేదు వారి జీవితంలో. దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. బాగుంది, పగలొచ్చింది. మరలా కొంచెం దూరం వెళ్ళగానే ఎర్ర సముద్రం, చీకటి కదండి. మరలా ఆ చీకటి నుంచి దేవుడు ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. సమ్ టైమ్స్ ఎప్పుడు మనకి ఇక బయటికి తీసుకొచ్చాడు, విడుదల పొందాము, బాప్టిజం తీసుకున్నాం కాబట్టి మనకి ఎప్పుడు పగలు ఉంటుందని కాదు. సమ్ టైమ్స్ ఏముంటుంది? చీకటి వస్తుంది, సమస్యలు వస్తాయి, కృంగుదల వస్తుంది, నిరుత్సాహం వస్తుంది, పని లేని రోజులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. అయితే మన దేవుడు వచ్చిన వాటిని అలాగే నీ వచ్చాయి కదా నిన్ను అక్కడ పక్కన పడేయడు. నువ్వు విశ్వాసంగా ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి నేను బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎహెజ్కేలుతో అంటున్నాడు, ఎహెజ్కేలు నువ్వు ఇజ్రాయేలులకు ఎలా ఉండాలి? కావలివాడిగా ఉండాలి.
నేనేమనుకుంటున్నానో అది ప్రజలకు నువ్వు చెప్పాలి, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ప్రజలు ఏమనుకుంటున్నారని కాదు, నేనేమి చెబుతాను అది నువ్వు చెయ్యాలి. ఇక్కడ ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, నేనేం చెప్తే అది నువ్వు ప్రజలకు చెప్పు. ఏం చెప్పాలయ్యా అంటే ఏమంటున్నాడండి, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని వేసారిపోయిన ప్రజలు ఉంటారు చూడు, వారితో నువ్వు చెప్పు. ఏమని చెప్పాలి? ఇప్పటికైనా యేసు వైపు నువ్వు తిరగగలిగితే నేను వారి స్థితిని మారుస్తానని, నేను వారిని కరుణిస్తానని, నా దయ వారిపై కృపను కుమ్మరిస్తానని వారికి చెప్పు. హల్లెలూయా. తిరగాలట ఈరోజు, ఆయన వైపుకు తిరగమంటున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. నా వైపుకు తిరిగితే నేను ఎలా చేస్తానంటే, అప్పుడే పుట్టిన పసికందును ఎలా చూస్తానో మిమ్మల్ని కూడా నేను అలాగే చూస్తానంటున్నాడు. అంటే నువ్వెంత పాపివైనా ఆయన ఏం చేస్తాడు? నిన్ను పరిశుద్ధురాలుగా మారుస్తాడంట. నువ్వు సంవత్సరాల తరబడి ఆయన పక్కన వేరుగా నువ్వు బ్రతుకుతున్నా, ఈ రోజు ఈ మాటలు వింటుండగా ఉన్న పాటను ఆయన వద్దకు రాగలిగితే ఇన్ని సంవత్సరాలు నీ దోషము, నీ పాపము, నీ క్రియలు, నీ చెడు తలంపులు అన్నిటినీ కడిగి నా పరిశుద్ధ రక్తము నీ మీద కుమ్మరించి ఒక పరిశుద్ధునిగా నిన్ను నేను చూస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. ఈ మాటలు వింటుండగా పరిశుద్ధ రక్తం ఇప్పుడే మన మీద పడును గాక, మనం పరిశుద్ధపరచబడుదుము గాక. హల్లెలూయా. అనేకుల్ని మార్చడానికి మనల్ని నిలబెట్టి ఉన్నాడండి ఈరోజు ఇక్కడ. ఈరోజు నువ్వు నీ కుటుంబం మారేమమ్మా, నా భక్తి నేను చేసుకుంటానని కాదు. ఎందుకు అనవసరమైన శ్రమలు నీ మీదకి వస్తున్నాయంటే నువ్వు ఇంకా ఆయన వైపుకు మరలాలి. ఎందుకంటే నిన్ను ఊరికనే ఒక్కడికే నీ కుటుంబానికి రక్షణ కవచంగా ఉంచలేదు, అనేకుల్ని మార్చే ఒక బాణముగా నిన్ను ఉంచి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ పని సక్రమంగా నువ్వు చేయట్లేదనే ఈ యొక్క చీకటి నీ జీవితంలో పెట్టాడు. కాబట్టి ఇప్పటికైనా ఇదిగో నా మీద ఇంత భారం ఉంది, ఇదిగో ఇజ్రాయేలుకు కావలివాడిగా నన్ను ఉంచాడు, ఇదిగో నా కుటుంబానికి ఒక స్పిరిచువల్ వాచ్మెన్గా నన్ను ఉంచాడని నువ్వు గుర్తెరిగి కంప్లీట్గా ఆయన వైపుకు నువ్వు తిరగగలిగితే, ఆయన దృష్టికి, ఆయన చేతికి ఆయన చేయాలనుకుంటే ఎన్ని రోజులండి? నిన్నే మాట్లాడాడు కదా, ఒక్క రోజులో దేశం యొక్క దోషమునంతా కూడా ఏం చేస్తాను? పరిహరిస్తాను. నీ సమస్యానికి ఒక్క రోజు కాదు, ఒక్క సెకండ్ కూడా ఎక్కువే. దేవునికి స్తోత్రం. మార్చగలడు ఆయన. అయితే ఈరోజు అంటున్నాడు, నేను నీ కుటుంబానికి ఒక్కదానికే ఒక రక్షణ బాణంగా నిన్ను ఉంచలేదు. ఎలా ఉంచానంటున్నాడు? నీ యొక్క బంధువులకి, నీ యొక్క కాలనీకి, నువ్వు ఉంటున్న నీ సరౌండ్ అందరికీ ఒక కావలివాడిగా నిన్ను ఏర్పాటు చేశానంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొన్ని కుటుంబాల్లో ప్రభు అంటున్నాడు, ఈరోజు నిన్ను కూడా కొన్ని కుటుంబాల్లో శాపం ఆపే బిడ్డగా, సాతాను క్రియలు జరగకుండా ఆపే బిడ్డగా, యేసు రక్తాన్ని ఉపయోగించే బిడ్డగా నిన్ను వాడుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముతున్నావా? ఈరోజు విశ్వసిస్తున్నావా దేవుడు నా పట్ల కార్యము చేస్తాడని? దేవునికి స్తోత్రం. ఎవరు పోతే నాకేంటి, ఎవరైతే వెళ్ళిపోతే నాకేంటి అని నువ్వు అంటున్నావంటే నీలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరగట్లా. పరిశుద్ధాత్మ దేవుని కార్యం నీ హృదయంలో జరుగుతుంటే ఇంటి దగ్గర వ్యర్థంగా ఉండవు, లేకపోతే దేవుని సన్నిధికి దూరంగా నువ్వు బ్రతకవు. ఎవడు ఎట్టుపోతే నాకెందుకు అనవు. నువ్వు ఒక భారము, ఒక బాధ్యత కలిగిన వాడిగా నువ్వు ప్రవర్తిస్తావు. క్రైస్తవుడు ఎవడంటే వాడు బ్రతుకు వాడు చూసుకునేవాడు కాదండి. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఒక భారము కలిగిన వాడు, ఒక బాధ్యత కలిగిన వాడు, సమాజము పట్ల ఒక ప్రయాస కలిగిన వ్యక్తి క్రైస్తవుడు అంటే. హల్లెలూయా. అలాంటి ఒక దేవునికి మహిమకరమైన క్రైస్తవ జీవితం నువ్వు జీవించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నిన్ను ఒక స్పిరిచువల్ వాచ్మెన్గా ఏర్పాటు చేశాడు. నువ్వు నమ్మకంగా ఉండమని ఈరోజు నీకు పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా. వాచ్మెన్ ఏం చేస్తాడండి? మామూలు వాచ్మెన్ ఏం చేస్తాడు చెప్పండి? సమాచారము అందిస్తాడు కదా. బయట ఎవరైనా వస్తుంటే ఇదండి అదండి అని చెప్తా ఉంటాడు. అదే వాచ్మెన్ డ్యూటీ కదా. ఈరోజు నువ్వు కూడా అనేకులకి సువార్తను అందించే ఒక స్పిరిచువల్ వాచ్మెన్గా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాచ్మెన్ ఉండాలంటే శత్రువు ఆశ్చర్యపోవాలంట. ఏంటి? వాడు చేసే తంత్రాలు వాడు అనుకోవాలి, నా పక్కనోడు కూడా తెలియదే నేను చేసే తంత్రాలు వీడికి ఎలా తెలిసిపోతున్నాయి అంటే, ప్రార్థనలో ఆత్మలో నీకు తెలుస్తుందని వాడికి తెలియాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెంటనే శత్రువు అనుకోవాలి, నేనేం చేసినా తెలిసిపోతుంది.
ఎలీషా కంట అన్ని తెలిసిపోతున్నాయంట. ఇజ్రాయేల్ రాజుకు చెప్తా ఉన్నాడు ఏమని, ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఇప్పుడు బయటికి వెళ్ళి, ఇలా గైడ్ చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశానికి ఉన్న రాజుని ఎలీషా ప్రవక్త గైడ్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. సిరియా రాజు ఏమో ప్లాన్ వేసుకున్నాడు ఏమని, ఇజ్రాయెల్ రాజు టైంకి వస్తాడు, వాడిని వేసేసి మొత్తం కూడా నాశనం చేసేద్దాం, అన్ని ఆక్యుపై చేసుకుందామని ఈ సిరియా రాజు పెద్ద ప్లాన్ వేసి పెట్టుకున్నాడు. కానీ వీడి ప్లాన్ వాళ్ళ పక్కన భార్యకు కూడా తెలియదు. కానీ అక్కడ ప్రార్థన పరుడైన, వాచ్మెన్ అయినా, కావలివాడిగా ఉన్న ఎలీషాకి తెలిసిపోతా ఉందండి. వెంటనే అంటున్నాడు, ఇజ్రాయెల్ రాజు వర్తమానం పంపించాడు, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, ఈ టైంకి వెళ్ళదు, ఆ టైంకి అలా క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశానికి ఉన్న రాజుని చంపడానికి సిరియా రాజు ప్లాన్ వేయడము, ఫెయిల్ అయిపోవడము. డిస్కషన్ పెట్టుకున్నారు, మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది, మాటికి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ప్లాన్లు వేస్తుంటే ఎందుకు తప్పిపోతుంది అయ్యా అంటే, సిరియా రాజు పక్కనున్న వ్యక్తి అంటున్నాడు, అయ్యా చూడండి, నీ భార్యతో, సొంత భార్య, పక్కనున్న భార్యతో చెప్పకుండా నువ్వు ప్లాన్ వేసినా, ఆయన ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన ఉన్నంతకాలం మన ఆటలు సాగవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో తెలుసా? వాచ్మెన్. ఎవరు? ప్రార్థనా పరుడు, స్పిరిచువల్ వాచ్మెన్. ఆయన ఉన్నంతకాలం మన ఆటలు సాగవయ్యా. దేవునికి స్తోత్రం. రాజు ఆశ్చర్యపోతున్నాడు, నేను చేసిన విషయం ఎవరికీ తెలియదే, అతనికి ఎలా తెలిసిందంటే, అతడు గొప్ప ప్రార్థన పరుడయ్యా, అతనికి తెలియదంటూ ఏముండదు. నువ్వు నీ మనసులో ఆలోచన చేసినా ఆయన చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి నీ సాక్ష్యం నీ ఇంటిలో. దేవునికి స్తోత్రం. ఆ అమ్మాయి ఉన్నంత కాలము ఈ ఇంట్లో మన ఆటలు సాగవురా, ఆ బిడ్డ ఉన్నంత కాలం ఇంట్లో మన ఆటలు సాగవురా అని శత్రువు నిన్ను బట్టి సాక్ష్యం చెప్పాలా. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీలో అటువంటి ఒక బలమైన అభిషేకాన్ని రిలీజ్ చేయను గాక. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో నువ్వు ఉన్నంత కాలము, నీ పక్కన ఉన్నవారు కావచ్చు, నీ ఇంట్లో ఉన్నవారు కావచ్చు, ఎటువంటి శక్తులు ప్రయోగిస్తున్నా, ఎటువంటి తంత్రాలు ప్రయోగిస్తున్నా, ఏమి చెయ్యాలని ఎన్ని ప్లాన్లు వేసినా, నీ ప్రార్థన శక్తి, నువ్వు దేవుని అభిషేకంలో స్థిరంగా ఉన్నంత కాలము వాడి ఆటలు సాగకుండా దేవుడి అభిషేకం నీ ద్వారా పైన రిలీజ్ చేయబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. శత్రువు కూడా బెంబేలెత్తిపోవాలండి, వాడికి ఎలా తెలుస్తుందని. ఎందుకు, ఎలా, దేని కొరకు నియమించాడు ఆయన ఇవాళ నిన్ను? ఒక ఆత్మీయ కావలివానిగా. హల్లెలూయా. నీ బిడ్డలకు కానీ, నీ బంధువులకు కానీ, నీ యొక్క భర్తకు కానీ, నీ భార్యకు కానీ ఏమి జరుగుతుందో ముందే ప్రార్థనలో కనిపెట్టగలిగిన ఒక అభిషేకాన్ని పొందిన వ్యక్తిగా, ఒక క్రైస్తవుడిగా, అటువంటి విశ్వాసిగా నువ్వు ఉండాలని దేవుడి చిత్తమై ఉంది ఈరోజు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన నిన్ను ఓన్లీ భక్తిగా ఉండటానికి, ఒక విశ్వాసగా నేను పిలవలేదండి, ఒక కావలి వానిగా నియమించడానికి ఈరోజు నిన్ను ఇక్కడికి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లైవ్ లో చూస్తున్న బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, నువ్వు నీ కుటుంబాన్ని రక్షించేవాడిగా మాత్రమే కాదు, నీ సమాజాన్ని రక్షించే ఒక కావలి వానిగా దేవుడు అభిషేకాన్ని నీలో ఆయన పెట్టబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు చెప్పు, ఐ ఆమ్ ద స్పిరిచువల్ వాచ్మెన్ అని. దేవునికి స్తోత్రం. నేను ఒక ఆత్మీయ కావలివాణ్ణి నా కుటుంబానికి. ఎస్, నీ ప్రార్థన ఉన్నంతకాలం నీ బిడ్డల్ని ఏమి చెయ్యలేదు ఆ శక్తి. నువ్వు ప్రార్థన చేస్తూ, నువ్వు రిలీజ్ చేస్తున్నంత కాలము నీ కుటుంబాన్ని ఏ శక్తి కూడా నిన్ను తాకలేదంతే. దేవునికి స్తోత్రం. దేవుడు అటువంటి అనాయింటింగ్ ని ఈరోజు ఈ మాటలు వింటుండగా నీ మీద రిలీజ్ చేస్తున్నాడు. రిసీవ్. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలు గొప్పవండి, ఆయన కృప గొప్పది. గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఊరికనే, నేను ఎందుకు ఈ కష్టం ఊరికనే నీ జీవితాలకు రాలేదు. నువ్వు దారి తప్పుతున్నావు బిడ్డ, నేనేం చేయను మరి. అందుకే చీకటికి అవకాశం ఇస్తున్నాను. ఈరోజు నీ జీవితంలో చీకటికి, ఒకవేళ చీకటి వచ్చి నీ జీవితంలో ఆవరిస్తుందంటే అవకాశం నువ్వే ఇస్తున్నావు. అంటే దేవుడు నీ మీద పెట్టుకున్న ప్రణాళికకి, ఉద్దేశానికి నువ్వేం చేస్తున్నావు? ఆ ఉద్దేశం నుండి, ఆ ప్రణాళిక నుండి దారి తప్పుతున్నావు. యోనా ఏం చేశాడండి? నివివే వేలు నాన్న అంటే ఎటు వెళ్ళాడు?
తర్షీషు వెళ్తున్నట్టు. హల్లెలూయా. బలంగా ఉండు, నాలో నాటబడు, నాలో అనేక విషయాలు తెలుసుకో, ఎదుగు, ఆ శక్తిని పొందుకో, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఒక కావలివాడిగా ఉండు అని దేవుడు నిన్ను పిలుస్తుంటే నువ్వు ఎటో పారిపోతుంటే ఇంకేం చేస్తాడు? చీకటిని విడిచిపెట్టాడు. ఎంత చీకటి పరిపాలిస్తున్నా సరే మన దేవుడు మనతో ఉన్నంతకాలం ఆ చీకటి మనల్ని ఏం చెయ్యలేదు. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పటికైనా ఏమంటున్నాడు యెషయాలో, ఇప్పటికైనా నా వైపు తిరిగితే నేనేం చేస్తాను? నా రక్తముతో మిమ్మల్ని కడిగి ఒక బలమైన అభిషేకాన్ని, ఏ అభిషేకాన్ని? నీ కుటుంబాన్ని కాపు చేసుకోగలిగిన, నీ బంధువుల్ని కాపు చేసుకోగలిగిన ఒక బలమైన వాచ్మెన్ స్పిరిట్ అంట, కావలి వానిగా ఉండే ఒక బలమైన అభిషేకాన్ని నీలో నేను ఈరోజు పెడతాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చినవాడు తప్పే దేవుడు కాదండి. హల్లెలూయా. ఆయన అధికారం మన జీవితంలో క్రియారూపం దాల్చాలి. యేసయ్య నుండి వచ్చే అధికారం అంటే మామూలుది కాదండి. అది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అథారిటీ అంటాను నేను. అలాంటి అధికారము మామూలు అధికారం కాదు, యేసయ్య నుండి వచ్చే అధికారము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సాతాను చెప్పాలి నేను ఎవరిని అని అంటే, దురాత్మ చెప్పాలి, సాతాను చెప్పాలి నువ్వు దేవుని సేవకుడివి, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడువని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుతేను అనే దెయ్యము పౌలు గారిని గురించి చెప్తా ఉంది. ఏమని? ఈయన దేవుని సేవకుడు. పౌలు గారిని గురించి చెప్తుందంట ఆ దెయ్యము. ఈయన దేవుని సేవకుడు అండి, సర్వోన్నతమైన మార్గాన్ని బోధిస్తున్న వ్యక్తి. ఇప్పుడు పోలీస్ అని ఒక వ్యక్తిని మనం ఎలా తెలుసుకుంటాం? ఆ వ్యక్తి యూనిఫామ్ వేసుకొని వస్తే ఆటోమేటిక్గా ఈయన పోలీస్ అండి అంటాం కదండి. హల్లెలూయా. తెలిసిపోద్ది అందరికి. అలాగే ఎప్పుడైతే నువ్వు దేవుని అధికారం కింద ఉంటావో దేవుడు కూడా అంట మనకి ఒక స్పిరిచువల్ యూనిఫామ్ని ఇస్తాడంట. హల్లెలూయా. అంటే ఒక సర్వాంగ కవచాన్ని మనకి ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆ కవచముతో నువ్వు వెళ్తా ఉన్నప్పుడు, ఆ కవచము వేసుకున్నప్పుడు నీకు అది కనిపించదు, కానీ ప్రజలకు మామూలుగా చూస్తున్న వారికి అది కనిపించదు. కానీ నీ ముందు ఏది ప్రయోగించాలన్నా చూడాలన్నా అది దెయ్యము కావచ్చు, దురాత్మ కావచ్చు, ఆ శక్తికి కనిపిస్తుంది నువ్వే కవచము ధరించుకున్నావో. దేవునికి స్తోత్రం. ఇతడు దేవుని సేవకుడు, ఈమె దేవుని బిడ్డ, ఈమె దేవుని ఆత్మతో నడిపించబడుతున్న వ్యక్తి. ఈమెను టచ్ చేయడం అంత ఈజీ కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకొని ఉంటావో ఆ కవచాన్ని బట్టి సాతాను శక్తులని బట్టి సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన బిడ్డలకి ఇస్తున్న ఆధిక్యత అండి ఇది, తన బిడ్డలకి ఇస్తున్న అధికారం ఇది. ఆయన మామూలు అధికారం ఇచ్చే దేవుడు కాదు. శాసించగలుగుతావు నువ్వు దేన్నైనా, రూల్ చేసే వ్యక్తిగా నేను మారుస్తాడు. హల్లెలూయా. యు ఆర్ ద రూరల్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంటికి ఒక రూరల్గా, నీ కుటుంబానికి ఒక రూరల్గా, లేకపోతే నీకున్న సరౌండింగ్కి, నీకుంటున్న కాలనీకి ఒక రూరల్గా నిన్ను అభిషేకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలకి ఆయన అధికారం ఇచ్చే దేవుడు. ఎవడైతే ఆయన వైపు తిరుగుతాడో, అందుకే నా వైపు తిరగండి. యెషయాలో ఏమంటున్నాడండి? నా వైపు తిరగండి, నేను మిమ్మల్ని స్పిరిచువల్ వాచ్మెన్గా మిమ్మల్ని నేను మారుస్తాను. హల్లెలూయా. ఏవి కూడా మీ దగ్గరికి రావాలంటే, మిమ్మల్ని టచ్ చేయాలంటే ఒక్క నిమిషం ఆలోచించాలా, ఒక్క నిమిషం వెనకడుగేయాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారండి? హల్లెలూయా. ఈ మాటలు వింటున్న సహోదరి, దేవుని నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడమ్మా. ఆయన కృపాకార్యాలు పట్ల జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటుండగా నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలులకు నేను కావలిగాడు అనిగా ఉంచానమ్మా. నీ కుటుంబానికి, నీ సంఘానికి, లేకపోతే నువ్వు ఉంటున్న సరౌండర్కి, నీ యొక్క కుటుంబానికి, లేకపోతే నువ్వు ఉంటున్న కాలనీకి నువ్వు ఒక మంచి స్పిరిచువల్ వాచ్మెన్వి నువ్వు. హల్లెలూయా. నీలో ఉన్న అభిషేకము మామూలు అభిషేకం కాదు. ఒకవేళ ఏదో చిన్న ప్రార్థన చేసే అభిషేకము కాదు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ కాలనీ అంతా కూడా అక్కడ పనిచేస్తున్న ఏ చీకట్టు కూడా బయటికి పారిపోయే అభిషేకాన్ని నీలో పెట్టి ఉన్నానంటున్నాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రవచించు నీ బిడ్డల గురించి, దేవుడు కార్యము చేయబోతున్నాడు. బయటికి రావాలి. నువ్వు ఎక్కడున్నావో, ఇంకా దేంట్లో ఉన్నావో కొన్నిట్లో నువ్వు బయటికి రా. ఎదుగు, బలంగా ఆత్మీయంగా ఎదుగు, ఉపదేశంలో ఎదుగు, విశ్వాసంలో ఎదుగు. దేవుడు నిన్ను బలంగా నిలబెట్టబోతున్నాడు.
ఆయన సిద్ధంగా ఉన్నాడు నిలబెట్టడానికి. నువ్వు ఒకే ఒక తీర్మానం చేసుకో. ఈ మాటలు వింటుండగా దేవుడు బలమైన కృప నిన్ను ఆవరించబోతుంది. ఈ సమయాన మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు ఒక బలమైన అభిషేకాన్ని, సర్వాంగ కవచాన్ని, ఒక మంచి యూనిఫామ్ నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. హౌ మెనీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు రిసీవ్ ద గ్లోరియస్ యూనిఫామ్? ఈరోజు ఆ సర్వాంగ కవచం అనే యూనిఫామ్ ని ధరించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది అడుగుతున్నారు కావాలని? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక పోలీస్ కి యూనిఫామ్ ఇచ్చినట్లు ఇదిగో దేవుని బిడ్డగా ఒక సరికొత్త యూనిఫామ్ ని ఈ రోజు నీకు ఇచ్చేయడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. కెన్ యు రిసీవ్ దిస్ టైం? దేవానికి స్తోత్రములు, దేవానికి వందనాలు. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలయ్యా. నువ్వు ఇచ్చిన కార్యములు, నువ్వు ఇస్తున్న అభిషేకాన్ని బట్టి వందనాలు అయ్యా. నన్ను ఎంత మాత్రం నువ్వు దాటిపోని దేవుడవయ్యా, నన్ను ఎంతగానో బలపరుస్తున్న దేవుడవు. ఇదిగో ఈ సమయాన ప్రభా ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది ఈ మాటలు విని దేవాని సన్నిధిలో నిలబడి ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరికి సర్వాంగ కవచమనే ఆయుధమనే అభిషేకము ఇప్పుడే బిడ్డల జీవితంని ఆవరించును గాక. యేసు నామములో నీ ఆత్మ కార్యములు బలంగా జరిగించండి నాయన. వారి నోటి మాటలు మీరు స్థిరపరచండి. బలంగా ఎదిగే కృపను, అభిషేకాన్ని మీరు దయచేయండి ప్రభా. మీ ఆత్మ కార్యాలు బలంగా జరిగించి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.